హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 2 M2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ దానికి సంబంధించిన మనం సెకండ్ మెథడ్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అందులోనే 2 టైప్స్గా డివైడ్ చేశారు, లీనియర్ డి ఇన్ వైఎక్స్. రెండవ మెథడ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. థర్డ్ మెథడ్ ఎగ్జాక్ట్, మరి నాట్ అండ్ ఎగ్జాక్ట్లీ 5 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఎస్. మరి చూద్దాం ఇప్పుడు ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉండాలి అంటే dy బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. ఆ వై పవర్ ఎన్ డినామినేటర్ వై టర్మ్ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న, సో 1 బై వై స్క్వేర్ కదా. సో కాబట్టి ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ లాగా ఉంది. ఇక్కడ వై స్క్వేర్ డినామినేటర్లో ఉంది, వై స్క్వేర్ ఎలిమినేట్ అవ్వాలని మల్టిప్లై చేయాలి వై స్క్వేర్తో, అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. అదే ఇక్కడ న్యూమరేటర్లో వై స్క్వేర్ ఉందనుకో వై పవర్ -2తో మల్టిప్లై చేస్తాం, ఆర్ డివైడింగ్ విత్ వై స్క్వేర్, రెండు ఒకటే. ఓకేనా, ఎస్. మరి చూద్దాం ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ని ఇంకొక పేరుతో రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. అంటే లీనియర్ ఫామ్లోకి మార్చేస్తాం, లీనియర్ డి ఇన్ వై చేసాం కదా అట్లా. ఇక్కడ వై ప్లేస్లో జెడ్ వస్తుంది. ఎస్, మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. సో గివెన్ డిఈ ఈస్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏంటంటే dy బై డిఎక్స్ మైనస్ వై ఇంటూ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin x into cos square x divided by y square. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నా, ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ లాగా ఉంది. సో దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఎస్, మరి ఎలా ఉంది ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్? సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, రెండు ఒకటే, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉందంటే dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్ లాగా ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈక్వేషన్ 1ని వై స్క్వేర్తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ వై స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై చేస్తున్నా. ఎస్, ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ 1 2 3, ప్రతి ఒక్క టర్మ్ని వై స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి 1 ఇంప్లైస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ కదా, మైనస్ ఆల్రెడీ వై ఉంది, ఇంకొక వై స్క్వేర్ వస్తుంది, మల్టిప్లై చేయాలి కాబట్టి ఇంటూ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, డివైడెడ్ బై వై స్క్వేర్. సో ఏం చెప్పాను, వై స్క్వేర్తో మల్టిప్లై చేయమన్నా, వై స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా, ఎస్. ఇంకా మిగిలింది ఏంటంటే వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్, వై స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ అవుతుంది, బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేస్తాం కాబట్టి వై క్యూబ్ ఇంటూ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 2. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సెకండ్ టర్మ్, ఇది ఫస్ట్, ఇది సెకండ్ టర్మ్లో వై టర్మ్ ఏదైతే ఉందో దాన్ని జెడ్ అనుకుంటాం, దాన్ని డెరివేటివ్ చేస్తే ఈ టర్మ్ రావాలి, అప్పుడు అది లీనియర్ ఇన్ జెడ్ లాగా మారిపోతుంది. ఓకేనా, ఎస్. చూడండి, సో పుట్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. సార్ వై క్యూబ్ని ఎందుకు జెడ్ అనుకుంటున్నారు, టాన్ ఎక్స్ని అనుకోవచ్చు కదా. నువ్వు టాన్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే సీక్వెన్స్ స్క్వేర్ ఉండాలి ఎక్స్, అక్కడ లేదు కాబట్టి వై క్యూబ్ని
సంథింగ్ జెడ్ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు దాన్ని ఎక్స్‌తో డెరివేటివ్ చేయాలి. ఎక్స్‌తోనే ఎందుకు చేయాలి? ఇక్కడ dy/dx ఉంది కదా! అందుకోసం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది. యెస్. కాబట్టి సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్‌తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. యెస్. సో d/dx ఆఫ్ y క్యూబ్. అదేవిధంగా d/dx ఆఫ్ z. ఇప్పుడు యాక్చువల్లీ y క్యూబ్‌కి డెరివేటివ్ 3y². మళ్ళీ yని xతో డెరివేటివ్ చేస్తే dy/dx. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు x ఉంది కదా! కాబట్టి సో y క్యూబ్‌కి డిఫరెన్షియేషన్ 3y². మళ్ళీ yని x లాగా అనుకున్నా. సో కాబట్టి dy/dx అవుతుంది. రైట్ సైడ్‌లో ఉన్న zని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. యెస్. మీరు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ y² dy/dx ఉంది. ఇక్కడ 3y² dy/dx. 3 ఉండకూడదు. మల్టిప్లైయర్‌లో ఉంది. డివైడ్ అవుతుంది రైట్ సైడ్‌కి వెళ్తే. కాబట్టి సో y² ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/3 మల్టిప్లైయర్‌లో ఉన్నది డివైడ్ అవుతుంది. సో ఈ dz/dx అలానే రాస్తున్నా. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 3. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ నంబర్ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు లీనియర్ ఇన్ జెడ్ లాగా వస్తుంది. ఓకేనా? సో అదే లైన్ రాస్తున్నాను. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. 3ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 2 ఇంప్లైస్. యెస్. ఇప్పుడు మీరు చెప్పండి. y² dy/dx ప్లేస్లో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? 1/3 dz/dx. ఓకేనా? సో 1/3 ఇంటూ dz/dx. అదేవిధంగా మైనస్ y³ ఏమనుకున్నాము? z అనుకున్నాం. సో స్టార్టింగ్లో y³ z అనుకున్నాము. చివరిలో ఆ z ప్లేస్లో y³ రీప్లేస్ చేస్తాను. ఓకేనా? ఎస్. కాబట్టి ఈ y² dy/dx ప్లేస్లో దీని ప్లేస్లో మనం 1/3 dz/dx రాసాం. మైనస్ రాశాను. y³ అంటే z, tan x అలానే ఉంటుంది. ఇంటూ tan x ఈజ్ ఈక్వల్ టు మరి రైట్ సైడ్లో ఉన్న sin x అదేవిధంగా cos² x అలానే ఉంటుంది. ఓకేనా? ఎస్. ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ నోట్ చేస్తున్నా. dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇలా ఉంటే ఇది లీనియర్ ఇన్ y అంటాము. y ప్లేస్లో z ఉంది సార్. dz/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. అది లీనియర్ ఇన్ z అంటాం. ఇప్పుడు అలానే వస్తుంది. సో ఇట్లా dz/dx కోఎఫిషియంట్ ఏం ఉండకూడదు. 1/3 ఉండి అంతే 3తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఎస్. సో మనం లీనియర్ ఇన్ y ఫస్ట్ మోడల్ అదేగా. సో ఎన్నో ప్రాబ్లమ్స్ చేసాం. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. అక్కడ ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. e∫p of x dx. ఇక్కడ కూడా అదే. అక్కడ జనరల్ సొల్యూషన్ లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ if ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ if ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకే. అక్కడ y ఇక్కడ z అంతే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఎస్. సో కాబట్టి ఇక్కడ 3 ఉండకూడదు. 1/3. సో 3తో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై ద అబోవ్ ఈక్వేషన్ with 3 on both sides. ఓకే. 3తో నేను మల్టిప్లై చేస్తే చూడండి. సో 3/3 క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా dz/dx ఉంటుంది. మైనస్ 3తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ tan x ఒక చోట రాసి పక్కనే z రాస్తుంది. అదేవిధంగా 3తో మల్టిప్లై చేస్తున్నా. 3 ఇంటూ sin x ఇంటూ cos² x. ఓకేనా? ఎస్. ఫైనల్గా మనకి ఏమొచ్చిందంటే ఎస్. కాబట్టి ఫైనల్గా dz/dx ఓకే మైనస్ 3 ఇంటూ tan x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇంకా 3 sin x cos² x అలానే వస్తుంది. 3 ఇంటూ sin x ఇంటూ cos² x. దీనికి ఒక నంబర్ ఇచ్చాను 4.
ఇప్పుడు నంబర్ 4కి మనం ఏం చేయాలంటే జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్. ఓకేనా? ఇక్కడి నుంచి మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎలా చేసామో ప్రొసీజర్ అదే విధంగా చేయాలి. ఓకే, ఎస్, మరి చూద్దాం. ఒక లైన్ రాస్తున్నా. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేయాలి దీన్ని స్టాండర్డ్ ఫామ్తో. చూడండి, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి? dz by dx plus p of x into z is equal to q of x we get. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, జెడ్ కోఎఫిషియంట్ p of x కదా. ఎస్, అంటే మైనస్ కూడా ఉంది, -3 tan x. ఓకేనా? ఇక్కడ జెడ్ ఉందిగా, 3 tan x in z. ఎస్, కాబట్టి p of x is equal to -3 into tan x అవుతుంది. అదేవిధంగా q of x అంటే మన నంబర్ 4లో రైట్ సైడ్లో ఉండే టర్మే, అంటే 3 into sin x into cos square x. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐఎఫ్ని కనుక్కోవాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. సో ఫార్ములా e power integral p of x into dx. ఫస్ట్ మనం ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. సో ఇంటెగ్రల్ p of x into dx, ఇక్కడ -3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, ఇక మిగిలింది tan x dx -3. మీరు గమనిస్తే డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ tan x log of secant x అవుతుంది, ఇంటెగ్రల్ cot x log of sin x అవుతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. సో ఇంటెగ్రల్ tan x log of secant x అవుతుంది. ఓకేనా? మళ్ళీ మనకి ఒక ఫార్ములా ఉంది, m log x ని మనం ఏం రాసుకోవచ్చు అంటే log x పవర్ m అవుతుంది, అంటే బేస్ అనేది పవర్ అవుతుంది అనమాట, m పవర్ xకి. కాబట్టి ఇలా ఉంది కదా, ఇలా రాసుకోవచ్చు. అంటే log of secant x హోల్ పవర్ -3. ఇది ఇంటెగ్రల్ p of x into dx. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. మరి చూద్దాం. ఎస్, సో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p of x dx అంటే log of secant x హోల్ పవర్ -3. మళ్ళీ మనకు ఒక ఫార్ములా ఈ పవర్ log f of x, ఇలా ఉందనుకోండి, ఈ లాగ్ క్యాన్సిల్ అవుతుంది, f of x మిగులుతుంది. ఓకే, ఎస్, సో ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా f of x అంటే secant x హోల్ ఇన్ పవర్ -3. మీరు చెప్పండి, x ఇన్వర్స్ని మనం 1/x ఎలా రాస్తాం? అదే విధంగా secant x హోల్ పవర్ -3ని 1/secant క్యూబ్ x రాసేయచ్చు. యాక్చువల్లీ 1/secant x కదా, 1/secant x హోల్ క్యూబ్. secant x హోల్ క్యూబ్ అన్నా secant క్యూబ్ x అన్న ఒకటే. secant x హోల్ క్యూబ్ అంటే secant x ఇంటూ secant x ఇంటూ secant x, secant క్యూబ్ x. ఓకేనా? ఎస్, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసాం, ఇప్పుడు ఏం చేయాలి? జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఎవరికి? నంబర్ 4కి. ఓకే, ఎస్. Therefore general solution
general solution to equation 4 is general solution to equation 4 is so ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z into if is equal to integral q of x into if into dx plus c, where c is integral constant. Yes, so z into if integrating factor అంటే చూడండి 1 by secant cube x, 1 by secant cube x, 1 by secant నే మనం ఏం రాసుకోవచ్చు చూడండి, secant x is equal to secant ని 1 by cos రాసుకోవచ్చు, secant ని 1 by sin, ఇక్కడ 1 by secant ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళు, ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళు, సో కాబట్టి 1 by cos x is equal to secant x అవుతుంది. ఇక్కడ 1 by ఉండాలి కదా, సో ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది చెప్పాలి, సో 1 by secant x is equal to ఇంకా ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళు cos x, ఓకేనా. ఎస్, కాబట్టి సో క్రాస్ మల్టిప్లై చేసా, ఇది మల్టిప్లైర్లో డివైడ్ అవుద్ది, సో ఇంకా ఇది డివిజన్లోని మల్టిప్లైర్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మీరు చెప్పాలి 1 by secant xని cos x, secant క్యూబ్ ఉంది cos క్యూబ్ x అవుతుంది. అంటే నెక్స్ట్ స్టెప్లో రాద్దాము. సో క్యూ ఆఫ్ ఎక్స్ అంటే చెప్పండి, మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేది, ఆల్రెడీ మనం ఇక్కడ సింప్లిఫికేషన్ చేసాం, 3 into sin square x into cos square x. సో నెక్స్ట్ sin x into cos square. నెక్స్ట్ if ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇందాకే కనుక్కున్నాం, సో 1 by secant cube x into dx plus c. సో z into 1 by secant cube x ఏం రాయొచ్చు, cos cube x రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, ఇక్కడ sin x ఉంటుంది, cos square x ఉంటుంది, 1 by secant క్యూబ్ని cos cube x రాయొచ్చు, dx plus c. ఎస్, సో z into cos cube x ఈజ్ ఈక్వల్ టు sin x into ఇక్కడ cos square x into cos cube x అంటే cos power 5x అవుతుంది, cos power 5x dx plus c. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కువగా ఏ టర్మ్ అయితే రిపీట్ అవుతుందో దానిని టీ అనుకుందాం, సైను కాస్లు ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్లో. ఇక్కడ కాస్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఎక్కువగా అదే కదా, కాస్ ఎక్స్ని టీ అనుకోండి, దాన్ని డెరివేట్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ మైనస్ పక్కన పెట్టుకుంటే సైన్ ఎక్స్ డిఎక్స్ బదులు డీటీ రాయొచ్చు, అలా అని చేయొచ్చు. డైరెక్ట్గా ఇంకొక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా ఏంటో ఒక్కసారి చెప్తాను చూడండి. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ అవసరం లేదు. ఎస్, చూడండి ఆ సబ్స్టిట్యూషన్ ఫార్ములా ఏంటో ఇక్కడ నోట్ చేస్తున్నా. సో ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1, ఇది అనమాట ఫార్ములా. ఇప్పుడు చూడండి, పవర్లో ఎన్ అంటే 5, కాస్ పవర్ ఉందిగా, ఆ పవర్ని పక్కన పెట్టుకో, అక్కడ కాస్ ఎక్స్ ఉందిగా, ఆ కాస్ ఎక్స్ని టీ అనుకో, దాన్ని డెరివేటివ్ చేస్తే పక్క టర్మ్ వస్తుంది, మైనస్ సైన్ ఎక్స్, మైనస్ కావాలి నీకు, మైనస్తో మల్టిప్లై చేసేద్దాం, ఆ ఫార్ములా వచ్చేస్తుంది, ఓకేనా. ఎస్, కాబట్టి సో జెడ్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్, జెడ్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నాకు మైనస్ కావాలి కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసేస్తున్నాను, ఓకేనా. మళ్ళీ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇక కాస్ పవర్ 5x dx, ఓకేనా. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఆ బేస్లో ఉండేది కాస్ పవర్ 5x కదా, దీన్ని కాస్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ కాస్కి మైనస్ సైన్ ఎక్స్. సో అలాంటప్పుడు
ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ? కాస్ ఎక్స్ అనమాట. కాబట్టి -3 కాస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ అంటే 5 ప్లస్ 1 డివైడెడ్ బై 5 ప్లస్ 1. ఇంటిగ్రేషన్ చేశాక సీని యాడ్ చేయాలి. ఇక్కడ ఇంకా జెడ్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ -3 కాస్ ఎక్స్ హోల్ పవర్ 6 అవునా? దాన్ని కాస్ పవర్ ఇందాక చెప్పాను, కాస్ ఎక్స్ హోల్ పవర్ 6ని కాస్ పవర్ 6x కూడా రాయొచ్చు. కాబట్టి కాస్ పవర్ 6x డివైడెడ్ బై 6 ప్లస్ సి. చివరిలో మనం జెడ్ ప్లేస్లో రీప్లేస్ చేసేస్తాం. ఎందుకంటే మన ప్రాబ్లం ఎక్స్ వై వేరియబుల్స్లో ఉంది, కానీ ఆన్సర్ మనకి సొల్యూషన్ కూడా ఎక్స్ వై వేరియబుల్స్లో ఉండాలి. ఇదంతా మనం సబ్స్టిట్యూషన్ కోసం తీసుకున్నాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై క్యూబ్. ఓకేనా? సో కాబట్టి వై స్క్వేర్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై క్యూబా వై స్క్వేర్? వై క్యూబే. ఓకే, ఎస్. కాబట్టి ఈ జెడ్ని రీప్లేస్ చేస్తున్నా. సో వై క్యూబ్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 1s 3 2 టైమ్స్ క్యాన్సల్. సో మిగిలింది మైనస్ కాస్ పవర్ 6x డివైడెడ్ బై 2 ప్లస్ సి. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.